రే వైసీపీకి సపోర్ట్ చేశాడు కదరా, ఓడిపోతారేమో అని చెప్పి భయపడుతున్నట్టున్నాడు రా. అవునరా, భయంగా ఉంది. లాస్ట్ టైం జగన్ ఎలక్షన్స్ లో నవరత్నాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ యాడ్ చేసి గెలిచిన తర్వాత విద్యాకానుక ద్వారా ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు. జగనన్న రాకముందున్న ప్రభుత్వం ఫీజుతో సంబంధం లేకుండా 35,000 కాలేజ్ అకౌంట్ లో వేసేవాళ్ళు. కానీ ఆయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా ఫీజు ఎంతైనా సరే తల్లిదండ్రుల అకౌంట్ లో వేసి వాళ్ళ పిల్లల్ని వాళ్లే చదివించుకుంటున్నాననే ఒక సంతోషం వాళ్ళకి మిగిలేలా చేశాడు. ఓట్లేసే ఏజ్ లేకపోయినా పిల్లల కాలేజ్ సీట్ల కోసం డబ్బులు ఇస్తూ చదువుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే మీరు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ ని మేనిఫెస్టోలో మూలన పడేశారు. ఫుల్ గా ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తానన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. దీని పరిస్థితి ఎలా ఉందంటే అమ్మఒడి, వృద్ధాప్య పింఛన్, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, విదేశీ విద్యా దీవెన అన్ని పథకాలు ఏమైపోతాయని భయంగా ఉందిరా. జగనన్న పథకాల ద్వారా లబ్ధి పొందిన పేద ప్రజలు ఓటేస్తే చాలు సీఎం సీటే ఆయన దగ్గరికి నడిచి